నమస్తే, వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. అన్నదాతకు హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్, ఆపన్న హస్తమంటూ అన్నదాతలను దగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతు రుణమాఫీ పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డే ప్రాతిపాదిక. ఇది సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నటువంటి నిబంధన. రేషన్ కార్డు కాదు, పాస్బుక్ ప్రాతిపాదిక. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాట. ఈ రెండింటిలో ఏది నిజమో తెలియక రైతులు, అట్లనే వ్యవసాయ రంగ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. రుణమాఫీకి ప్రామాణికం రేషన్ కార్డా, పట్టాదారు పాస్ పుస్తకమా అనే ప్రశ్నలు ఇప్పుడు తికమక పెడుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ చేయబోతున్న మరో భారీ మోసం బయటపడ్డది. రైతు రుణమాఫీ పేరిట రైతులను వంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. లక్షలాది రైతు కుటుంబాలకు లేని రేషన్ కార్డును రుణమాఫీకి వర్తింపచేసి పథకానికి లక్షలాది మంది అన్నదాతలను దూరం చేసే కుట్రకు తెరలేపింది. రైతు రుణమాఫీ పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డే ప్రాతిపాదిక అని మార్గదర్శకాల్లో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కాదు, పాస్బుక్ ప్రాతిపాదిక అని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం రైతుల్లో గందరగోళానికి దారితీసింది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా రుణమాఫీకి పాస్బుకే ప్రామాణికమైతే మార్గదర్శకాల్లో రేషన్ కార్డు ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు రైతులకి మెదులుతున్నటువంటి ప్రశ్న. హామీలన్నీ చిటికలో నెరవేరుస్తాము అని నమ్మబలికి రేవంత్ గద్దెనెక్కిన తర్వాత అలాంటి మాయా ప్రపంచాన్నే ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటి అమలుకు అనేక నిబంధనలు పెట్టి పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. కేసీఆర్ 1 లక్షలోపు లోన్లు మాఫీ చేసిండు. నేను చెప్తున్నా, మీరు బ్యాంకులకు పోయి 2 లక్షల లోన్లు తెచ్చుకోండి. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే ఆ లోన్లన్నీ మాఫీ చేస్తాం అని ప్రతి ఎన్నికల ప్రచార సభలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిర్రు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టోలోనూ ఏకకాలంలో 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నమ్మి ఓట్లేశారు. కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. డిసెంబర్ 9 డెడ్లైన్ దాటింది. మధ్యలో మార్చ్ అన్నారు, ఆ గడువు కూడా ఎత్తిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 15 అన్నారు. ఇదిగో 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేయబోతున్నామని గైడ్లైన్స్ రిలీజ్ చేసిరు. రేవంత్ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన దానికి రివర్స్గా ఆ గైడ్లైన్స్ ఉన్నాయి. ఏకంగా 26 లక్షల మంది రైతుల లోన్లు మాఫీ చేయకుండా ఎగవేసే కుట్రకు రేవంత్ సర్కారు తెరతీసింది. మోడీని బడే బాయిగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి హామీల ఎగవేతకు ఆయన లైన్నే ఎంచుకున్నారు. అదెట్లనో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు బంధు సాయం అందజేస్తోంది. వాళ్ళల్లో 55 లక్షల మంది రైతులు బ్యాంకులు, పిఏసిఎస్ల నుంచి క్రాప్ లోన్లు తీసుకున్నారు. బంగారం కుదవబెట్టి కూడా క్రాప్ లోన్లు తీసుకున్న రైతులు ఇంకా కొంతమంది ఉంటారు. బ్యాంకులు, సహకార సంఘాల నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళలో ఒక్క కుటుంబానికి 2 లక్షల చొప్పున లోన్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబాన్ని యూనిట్గా నిర్ధారించడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని గైడ్లైన్స్లో వెల్లడించింది. అంటే ఒక్క కుటుంబంలో యజమాని, ఆయన భార్య, కొడుకులకు భూమి ఉండి లోన్లు తీసుకుంటే వాళ్ళందరికీ కలిపి 2 లక్షల లోన్ మాత్రమే మాఫీ అవుద్ది. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్య లోన్లు తీసుకున్న అనేక మంది యువ రైతులకు రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు వాళ్ళంతా రుణమాఫీకి దూరం కానున్నారు. అయితే బ్యాంకులు పాస్బుక్స్ ఆధారంగా రుణాలు ఇస్తాయి తప్ప రేషన్ కార్డుల ఆధారంగా కాదు అనే సోయి లేదు కాంగ్రెస్ సర్కార్కు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి వివిధ పథకాల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఒక్క రేషన్ కార్డుల కోసమే 25 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి.
వాళ్ళలో సగం మంది క్రాప్ లోన్లు తీసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా మాఫీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే మధ్యతరగతి ఉద్యోగులు, 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవాళ్ళు, ప్రజాప్రతినిధులు సహా సొంత కారు ఉన్న వాళ్ళు సీఎం కిసాన్కు అనర్హులు. తెలంగాణలో పీఎం కిసాన్ సాయం అందించే వాళ్ళ సంఖ్య 29 లక్షలు మాత్రమే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా నాటి ప్రభుత్వం దాదాపు 69 లక్షల మంది రైతులకు రైతు బంధు అమలు చేసింది. మోడీ ప్రభుత్వం ఏనాడు అందులో సగం మంది రైతులకు కూడా పీఎం కిసాన్ సాయం అందించలేదు. 2018-19లో 20 లక్షలు, 2019-20లో 35 లక్షలు, 2020-21లో 36 లక్షలు, 2022-23లో 35 లక్షలు, 2023-24లో కేవలం 29 లక్షల మంది రైతులకి మాత్రమే పీఎం కిసాన్ రైతు సాయం అందింది. రైతులకు ద్రోహం చేయడంలో బడేబాయ్ మోడీని స్ఫూర్తిగా తీసుకున్న చోటేబాయ్ రేవంత్ రెడ్డి పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేస్తామని ప్రకటించి దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలకు ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డుతో పాటు పీఎం కిసాన్ కొర్రీతో రేవంత్ సర్కారు అమలు చేయబోయే రుణమాఫీ పథకం ఎక్కువలో ఎక్కువ 26 లక్షల మంది రైతులకి మాత్రమే వర్తించనుంది. రుణమాఫీ కేవలం స్వల్పకాలిక రుణాలకు మాత్రమే వర్తిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల దీర్ఘకాలిక రుణాలు ఉండేటువంటి మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు, ఆయిల్ ఫామ్లు పండించే వంటి పంటలు పండించే లక్షలాది మంది రైతులు రుణమాఫీకి దూరం కాబోతున్నారు. రుణాలు రీషెడ్యూల్ చేసుకున్న రైతులకి, సకాలంలో అప్పులు కట్టిన రైతులకు కూడా రుణమాఫీ వర్తించదు అంటూ అర్థం పర్థం లేని నిబంధనలతో ప్రజాపాలన కాదు, ఇది దగా పాలన అని రేవంత్ సర్కారు మళ్ళొక్కసారి నిరూపించింది అని బీఆర్ఎస్ అంటుంది. ఇవాళ రుణమాఫీలో కూడా పీఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుటుంబం యూనిట్గా రుణమాఫీ చేస్తే ఆ కుటుంబంలోని రైతులకు నష్టం జరుగుతుంది. రైతులను వేర్వేరుగా పాస్బుక్ ద్వారా గుర్తించి రుణమాఫీ చేస్తే వాళ్ళంతా రుణ విముక్తులవుతారు. రేషన్ కార్డు నిబంధన ద్వారా కుటుంబం మొత్తానికి 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అయితే పట్టాదారు పాస్బుక్ ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షల రుణమాఫీ అవుద్ది. ఈ నేపథ్యంలో పాస్బుక్ ప్రామాణికమైతే మళ్ళీ రేషన్ కార్డుకు లింకు చేసి కుటుంబం యూనిట్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నిబంధన అమలుతో అనేక మంది రైతులకు అనేక ఇబ్బందులు, నష్టాలు జరగబోతున్నాయి. అది ఎట్లా అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక కుటుంబ యజమాని పేరు మీద రేషన్ కార్డు ఉంది. ఆయనకు భార్య, 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకు పెళ్లిళ్ళయ్యి వేరువేరుగా ఉంటున్నారు. కానీ 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు రానందువల్ల వాళ్లకు రేషన్ కార్డులు లేవు. తండ్రి రేషన్ కార్డు పేరు మీదే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కుటుంబ యజమానితో పాటు భార్యకు, 2 కొడుకులకు 2 ఎకరాల చొప్పున భూమి ఉంది. పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఒక్కో పాస్బుక్ మీద 1,00,000 నుంచి 1,50,000 వరకు పంట రుణం తీసుకోవడం సహజంగా జరుగుద్ది ఎక్కడైనా. అంటే ఆ కుటుంబం మొత్తానికి కలిపి 4 నుంచి దాదాపు 6 లక్షల పంట రుణం ఉంటుంది. వీళ్లకు ఆ మొత్తం రుణమాఫీ అవుద్దా కాదా అన్నది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. రేషన్ కార్డునే ప్రాతిపాదికన తీసుకుంటే తొలుత యజమాని భార్యకు, తర్వాత యజమానికి కలిపి గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ అవుద్ది. కొడుకులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ పాస్బుక్నే ప్రాతిపాదికన తీసుకుంటే కొడుకులకు కూడా మాఫీ చేయడం తప్పనిసరి. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? కొడుకులు మేజర్ అయినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్లను ఇంకో కుటుంబంగా పరిగణించాల్సి ఉంటుంది. కేవలం రేషన్ కార్డు మీద పేర్లున్న కారణంగా వాళ్లను తండ్రి కుటుంబాల్లో భాగంగా పరిగణిస్తారా, లేకపోతే వేరే కుటుంబంగానా అనే దానిపైన ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కొడుకులతో సహా ఒక కుటుంబంగానే పరిగణించినప్పుడు గనక వాళ్లకు 4 నుంచి 6 లక్షల బాకీ ఉందనుకుందాం. వీళ్ళు 2 లక్షలకు పైబడి ఉన్న అప్పును మొదట చెల్లిస్తే మిగతా 2 లక్షల రుణమాఫీ అవుద్దా, లేక కుటుంబ యజమాని ఆయన భార్య మాత్రమే తమ భూముల మీద తీసుకున్న దాంట్లో పై చిలుకు దాన్ని కడితే సరిపోద్దా అనేది తెలుస్తలేదు. పైన పేర్కొన్న అందరినీ కలిపి ఒక కుటుంబంగా పరిగణించి రుణమాఫీ చేస్తే మాఫీ చేసిన 2 లక్షల మొత్తంలో తమ వాటా కూడా ఉందని మిగతా కుటుంబ సభ్యులు గొడవకు దిగరా?
దీనికి పరిష్కారం ఏంది అనేటువంటిది ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతలకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన గైడ్లైన్స్ రుణమాఫీలు చేసేవి కాకుండా ఎగవేసేటివిగానే కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు రైతు రుణాలు మాఫీ చేసింది. ఏ ఒక్కసారి కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడానికి కానీ ఫుడ్ సెక్యూరిటీ కార్డుని నిబంధనగా పెట్టడం కానీ చేయలేదు. అట్లనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు కూడా వర్తింపజేయలేదు. ఏ రేషన్ కార్డు ఉన్న రైతులకు రుణాలు మాఫీ చేసిర్రు. బ్యాంకులు, పిఏసిఎస్లలో క్రాప్ లోన్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి స్కీమ్ వర్తింపచేశారు తప్ప ఏ ఒక్కరికి ఎగవేసే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి విడతలో దాదాపు 35 లక్షల మంది రైతులకు దాదాపు 16 కోట్ల లోన్లు మాఫీ చేసింది. రెండవ విడతలో 22 లక్షల మంది రైతులకు దాదాపు 13 కోట్లు మాఫీ చేసింది. రైతులకు చెందిన ఇంకొక 6,440 కోట్లు మాఫీ చేసే దశలో ఉండగానే ఎన్నికల కోడ్ రావడంతో వాటికి బ్రేక్ పడ్డది. కేసీఆర్ ప్రభుత్వం 2 విడతల్లో కలిపి దాదాపు 29 కోట్ల 155 లక్షల రుణమాఫీ చేసింది.